నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అదే విద్వేషం, అదే అక్కసు. భారత్ ఎదుగుతుంటే పాకిస్తాన్ ఓర్వడం లేదు. తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్కు మతి భ్రమించి మాట్లాడారు. ప్రధాని మోదీపై అవాకులు చెవాకులు పేల్చారు. ద్వీపదేశం సీషెల్స్ ఇచ్చిన అవార్డుపై అక్కసు వెళ్లగక్కారు. గార్డియన్ ఆఫ్ ది బ్లూ హార్జన్ను మోదీకి ఇవ్వడంపై ఆసిఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. అవార్డు అడిగి తెచ్చుకున్న కృత్రిమ గుర్తింపు అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు పాక్ డిఫెన్స్ మినిస్టర్. దీంతో ఆయన వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తే అసూయ మహా చెడ్డదని, ఇతరులను ద్వేషించే వారికి ఎక్కువగా ఉంటుందని కౌంటర్ ఇచ్చింది. నిజానికి 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నాటి నుంచి నేటి వరకు మోదీ 100కు పైగా విదేశీ పర్యటనలు పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు విదేశీ ప్రభుత్వాల ద్వారా 30కి పైగా అంతర్జాతీయ పురస్కారాలు, ప్రతిష్టాత్మక పౌర గౌరవాలను అందుకొని సరికొత్త రికార్డు సృష్టించారు. భారతదేశ చరిత్రలో ఏ ప్రధానికి ఇన్ని అంతర్జాతీయ గౌరవాలు లభించలేదు. పుష్కర కాలంలో ప్రపంచ దేశాల మధ్య భారత దౌత్య పరిధి ఎంతగా విస్తరించిందో, అంతర్జాతీయంగా దేశ ప్రభావం ఏ స్థాయిలో పెరిగిందో చెప్పడానికి ఆ పురస్కారాలే నిదర్శనం. ఆసియా, యూరోప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, కరేబియన్, పసిఫిక్ ప్రాంతాల దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలను మోదీకి అందజేశాయి. గార్డియన్ ఆఫ్ ది బ్లూ హార్జన్ను సీషెల్స్ అందిస్తే, సౌదీ అరేబియాకు చెందిన ఆర్డర్ ఆఫ్ కింగ్ అబ్దుల్ అజీజ్, రష్యాకు చెందిన ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్, యుఏఈకి చెందిన ఆర్డర్ ఆఫ్ జాయద్, ఈజిప్ట్ దేశపు ఆర్డర్ ఆఫ్ ది నైల్, ఫ్రాన్స్ దేశపు గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్ వంటి అత్యున్నత గౌరవాలు ఇందులో ఉన్నాయి. మారిషస్, బార్బడోస్, బ్రెజిల్, ఘనా, శ్రీలంక వంటి మరికొన్ని దేశాలు తమ అత్యున్నత పురస్కారాల్ని మోదీకి అంకితం చేశాయి. అంతర్జాతీయ పురస్కారాలు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలానికి, విదేశాంగ విధానంలో భారత్కు ఇస్తున్న ప్రాధాన్యతకు ప్రతీకలు. భారత దౌత్య ప్రయాణంలో ప్రధాని మోదీ కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించారు. ప్రధాని పొరుగు దేశాలతో పాటు అగ్రరాజ్యాలు, ఆఫ్రికా, పసిఫిక్ దీవులు, పశ్చిమ ఆసియా దేశాల చట్టసభల్లో భారత సందేశాన్ని వినిపించారు. 2014లో పదవి చేపట్టిన వెంటనే భూటాన్, నేపాల్, ఆస్ట్రేలియా, ఫిజీ పార్లమెంట్లలో మాట్లాడారు. ఆ తర్వాత బ్రిటన్, శ్రీలంక, మాల్దీవులు, గయానా, ఉగాండా, ఇజ్రాయెల్ వంటి పలు దేశాల సభల్లో ప్రసంగించారు. ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ పార్లమెంట్ కన్సెట్లో ప్రసంగించిన మోదీ ఆ చట్టసభ అత్యున్నత పురస్కారాన్ని అందుకొని ఆ గౌరవం పొందిన మొదటి భారత ప్రధానిగా నిలిచారాయన. అమెరికా చట్టసభలో 2 సార్లు ప్రసంగించిన ఏకైక భారత ప్రధానిగా ఆయన అరుదైన ఘనత సాధించారు. వసుదైక కుటుంబం అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భారతీయ సనాతన ఆలోచనను G20 సదస్సు వేదికగా ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదంతో ప్రపంచ దేశాల ముందుకు తీసుకెళ్లిన తీరును ఆయన చట్టసభలో ప్రస్తావించారు. అంతర్జాతీయ దౌత్యంలో విదేశీ పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం ఇవ్వడం అనేది సదరు దేశం భారత్కు ఇస్తున్న అత్యున్నత గౌరవానికి సంకేతం. గతంలో భారత దౌత్యం కేవలం కొన్ని ముఖ్య దేశాలకే పరిమితం కాగా, మోదీ హయాంలో ఆఫ్రికా, కరేబియన్ తీర దేశాలు, పసిఫిక్ ద్వీప దేశాల వరకు విస్తరించింది. అలాంటి నాయకుడిపై అక్కసు వెళ్లగక్కుతోంది పాకిస్తాన్.